హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అగ్రికల్చర్. మనకి అగ్రికల్చర్ అనే పదము లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. అగ్రి అండ్ కల్చర్. ఎగర్ అంటే సాయిల్, కల్చర్ కల్టివేషన్. ఈ రెండు పదాలు మనకి లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చాయి. మనకి మన వినియోగాన్ని బట్టి పంటలు, ఆహార పంటలు, వాణిజ్య పంటలు అనే రకాలుగా విభజించారు. ఆహార పంటలు అంటే మనకి ఆహార అవసరాలకు ఉపయోగపడేవి. వరి, గోధుమ, జొన్న, రాగి, మొక్కజొన్న ఇటువంటివి. వాణిజ్య పంటలు అంటే పత్తి, తేయాకు, జనుము, చెరుకు, పొగాకు, రబ్బరు ఇటువంటివి వాణిజ్య పంటలు. నార పంటలు అంటే ఫైబర్ క్రాప్స్. ఫైబర్ క్రాప్స్ అంటే జనుము, పత్తి, హెంప్ ఇటువంటి వాటిని నార పంటలు అంటాము. అలాగే ప్లాంటేషన్ క్రాప్స్ తోట పంటలు. రబ్బరు, తేయాకు, కాఫీ, చెరుకు తోట పంటల కిందకి వస్తాయి. ఇప్పుడు ఆహార ధాన్యాలని మనము 3 రకాలుగా విభజిస్తాము. సెరల్స్, మిల్లెట్స్, పల్సెస్. సెరల్స్ అంటే తృణధాన్యాలు, వరి, గోధుమ, బార్లీ ఇటువంటివి. చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు. పల్సెస్ అంటే పప్పు దినుసులు, మినుములు, కందులు, పెసలు ఇటువంటివి. ప్రపంచ జనాభాలో మనకి అత్యధికులు వరి పంటను ఆహారంగా తీసుకుంటున్నారు. అలాగే మన ఆసియా ఖండం నుంచి ఎక్కువగా వరి ప్రధాన ఆహారంగా ఉంటుంది. వరి పంట యొక్క శాస్త్రీయ నామము వరైజా సటైవా. మనకి వరి పంటకు హై టెంపరేచర్, హై హ్యూమిడిటీ అవసరం. అలాగే ఎక్కువ రెయిన్ఫాల్ కూడా ఉండాలి. అల్యూవియల్, క్లే సాయిల్స్ ఈ వరి పంటకు చాలా అనువైనవి. అధిక ఉష్ణోగ్రతలు అంటే మనకి 22 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. అలాగే హై రెయిన్ఫాల్ 100 సెంటీమీటర్స్ నుంచి 200 సెంటీమీటర్ వర్షపాతం అనేది ఉండాలి. ఈ వరి పంటకు అధిక సాపేక్ష ఆర్ద్రత కలిగిన ప్రాంతాలు అవసరం. అంటే హై హ్యూమిడిటీ ఉండాలి. వీటికి వాటర్ రిటెన్షన్ ఏ సాయిల్కి అయితే ఎక్కువ ఉంటుందో ఆ సాయిల్స్ వీటికి చాలా అనువైనవి. ఒండ్రు మట్టి నేలలు, డెల్టా భూములు ఈ వరి పంటకు ఎక్కువ అనువైనవి. ఈ వరి పంటని ఎక్కువగా ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజియన్స్ లో పండిస్తారు. వీటిని అయిన రేఖ, ఉప అయిన రేఖ మండలాలు, అలాగే ఋతుపవన భూములు, మాన్సూన్ ఏరియాస్ లో వరి పంట ఎక్కువగా పండుతుంది. ప్రపంచ వరి ఉత్పత్తిలో ఆసియా ఖండం 95% పండిస్తుంది. మనకి ప్రపంచం మొత్తంగా చూసుకుంటే మొదటి 5 స్థానాల్లో వరి పండిస్తున్న దేశాలు చైనా తర్వాత భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, జపాన్. చైనాలో 36% ఎక్కువగా పండిస్తుంది, భారత్లో 20%, ఇండోనేషియా, బంగ్లాదేశ్, జపాన్లో తక్కువ 4 నుంచి 5% మధ్యలో పండిస్తున్నాయి. ఆసియా ఖండంలో మనకి థాయిలాండ్, వియత్నాం, మయన్మార్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ ఈ దేశాల్లో కూడా వరి ఎక్కువగా పండుతుంది. వరి పంట ఎగుమతిలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. బాస్మతి రైస్ వరి రకము ఎక్కువగా మన దేశంలో పండిస్తాము. అలాగే మన దేశంతో పాటు పాకిస్తాన్లో కూడా ఈ రకాన్ని పండిస్తారు. ఆసియా దేశం మాత్రమే కాకుండా వేరొక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వరి పండిస్తారు అంటే ఈజిప్ట్లోని నైలు డెల్టా, బ్రెజిల్, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్. బ్రెజిల్, అమెరికాలో 1 నుంచి 2% వరి ఉత్పత్తి అవుతుంది. మనకి ఆసియాలో ముఖ్యంగా ఆగ్నేయ ఆసియాలో ఎక్కువ వరి పండించడానికి కారణము ఇక్కడ నదీ లోయలు, డెల్టా ప్రాంతం ఎక్కువగా నీటి సరఫరాను కలిగి ఉండడమే. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ మనకి ఫిలిప్పీన్ రాజధాని మనీలాలో ఉంది. మనకి వరి తర్వాత ప్రపంచంలో అతి ముఖ్యమైన ఆహారము గోధుమ. గోధుమ మనకి టెంపరేట్ రీజియన్స్ లో ఎక్కువగా పండుతుంది, అంటే సమశీతోష్ణ మండలాలు. మనకి గోధుమ పంటకు వాతావరణం చల్లగా ఉండాలి, అలాగే పొడిగా ఉండాలి. మొక్క పెరుగుతున్నప్పుడు తేమ ఉండాలి, అంటే లైట్ రెయిన్ఫాల్. 50 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతము. బ్రైట్ సన్షైన్ ఉండాలి హార్వెస్ట్ టైంలో. అలా అని ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్కి ఎక్కువ పెరగకూడదు. అంటే దీనికి మోడరేట్ టెంపరేచర్, రెయిన్ఫాల్ ఉండాలి గోధుమకి. మనకి ఈ గోధుమ పంటకు ఇసుక కలిసిన లోమీ నేలలు అనువుగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఉక్రెయిన్లో చెర్నోజం నేలలు గోధుమకు చాలా ఫేమస్. అలాగే అమెరికాలో ప్రైరీ నేలలు కూడా. మనకి సమశీతోష్ణ గడ్డి భూములలో గోధుమ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఉత్తర అమెరికాలో గడ్డి భూముల్ని ప్రైరీలు అంటాము. యురేషియాలో గడ్డి భూముల్ని స్టెప్పీలు అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
ప్రైరీలు అంటే ఏమిటి, స్టెప్పీలు అంటే ఏమిటి అని మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గోధుమ పంటకు 100 రోజులు మంచు పడకుండా మనకి 100 రోజులు కావాలి. 100 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ గోధుమ పంటకు కావాలి. అలాగే వెల్ డ్రైన్డ్ లోమి సాయిల్స్ ఉండాలి. మనకి ప్రపంచంలో ప్రాంతాల వారీగా చూసుకుంటే పశ్చిమ యూరోప్ ప్రాంతము గోధుమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఇక దేశాల గురించి చూసుకుంటే చైనా, అమెరికా, ఇండియా, రష్యాలు దేశాలు మొదటి 4 స్థానాలలో ఉన్నాయి. గోధుమ పంట యొక్క శాస్త్రీయ నామం టిటికమ్ వలేఘర్. టిటికమ్ వలేఘర్. వరి పంట యొక్క శాస్త్రీయ నామం వరైజా సటైవా. గోధుమ పంట శాస్త్రీయ నామం టిటికమ్ వలేఘర్. గోధుమ పంటలో వివిధ రకాలు చూసుకుంటే కళ్యాణ్, సోనా, సోనాలిక, జనక్, జయరాజ్, ప్రతాప్, మేఘదూత్. అలాగే వరి పంటలో హైబ్రిడ్ రకాలు చూసుకుంటే రత్న, హంస, జయ, IR8, IR20, FR13A ఇటువంటివన్నీ వరి పంటలో హైబ్రిడ్ రకాలు. తర్వాత మొక్కజొన్న. మొక్కజొన్నలో మనకి అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. ఈ మొక్కజొన్న సెమీ అరిడ్ అంటే అర్ధ శుష్క ప్రాంతాలలో ఎక్కువగా పండుతుంది. ఈ మొక్కజొన్న నుంచే మనము గ్లూకోజ్ తయారు చేయొచ్చు, పాప్కార్న్, మైదా తయారీ ఇటువంటి అన్నింటిలో మొక్కజొన్న మనకి ఉపయోగపడుతుంది. తర్వాత మిల్లెట్స్, తృణధాన్యాలు. ఇవి మనకి లెస్ ఫెర్టైల్ శాండీ సాయిల్స్ లో పండుతాయి, ఇసుక నేలలు. అలాగే వీటికి తక్కువ వర్షపాతం ఉన్నా సరిపోతుంది. టెంపరేచర్ హై టు మోడరేట్ ఉండాలి. ఇండియాలో మిల్లెట్స్ జోవర్, బజ్రా, రాగి ఇటువంటివి ఎక్కువగా పండిస్తారు. రాగులు, జొన్నలు, సజ్జలు ఇటువంటివి. నెక్స్ట్ జొన్న పంట. జొన్న పంటకు మనకి వార్షిక వర్షపాతము 40 నుంచి 100 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. అంటే అధిక ఉష్ణోగ్రత, సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులు జొన్న పంటకు అవసరం. ఇవి ముదురు రంగు నల్ల నేలలలో పండుతాయి, అంటే బ్లాక్ సాయిల్స్. జొన్న పంట ఉత్పత్తిలో మనకి ప్రథమ స్థానంలో ఉన్న దేశము అమెరికా, USA. అమెరికా తర్వాత అర్జెంటీనా, ఇండియా, చైనా ఎక్కువగా జొన్నను పండిస్తున్నాయి. తర్వాత నూనె గింజలు. మనకి వేరుశెనగ, రేప్ సీడ్, సోయాబీన్, ఆవాలు, ఆలివ్, ఆముదము, సీసము ఇటువంటివన్నీ నూనె గింజల రకాలలోకి వస్తాయి. మనకి వేరుశెనగ పంటకు అవసరమైన పరిస్థితులు 3 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. అలాగే వేరుశెనగ ఇసుక నేల లోయల్లో ఎక్కువగా పండుతుంది. మన దేశము వేరుశెనగ ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. చైనా 2వ స్థానంలో ఉంది. మనము వేరుశెనగ పంటను పంట మార్పిడి పంటగా అంటాము. ఎందుకు అంటే ఇది లెగ్యూమినియస్ పంట కాబట్టి. ఈ లెగ్యూమినియస్ పంటలు అంటే ఏంటి అంటే 2 పంట మధ్యలో 2 వరి పంటలు కానీ 2 గోధుమ పంటలు కానీ అంటే పంట కాలాల మధ్యలో ఈ వేరుశెనగ పంటను పండిస్తే ఇవి నేలలో నైట్రోజన్ను తిరిగి పునరుద్ధరిస్తాయి. ఇటువంటి వాటిని లెగ్యూమినస్ పంటలు అంటాము. బఠానీ, సోయా చిక్కుళ్ళు కూడా మనకి లెగ్యూమినస్ జాతి కిందకు వస్తాయి. ఈ పంటలు నేలకు చాలా ముఖ్యమైనవి. నేలలోని నైట్రోజన్ను ఇవి తిరిగి పునరుద్ధరిస్తాయి కాబట్టి. అలాగే ఆముదం పంట గురించి చూసుకుంటే మనకి ప్రపంచంలో ఆముదం ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. తర్వాత శ్రీలంక. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఆముదం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు వాణిజ్య పంటల గురించి చూద్దాము. మనకి పత్తి, జనుము, తేయాకు, చెరుకు, పొగాకు, రబ్బరు ఇటువంటి పంటలన్నీ వాణిజ్య పంటల కిందకి వస్తాయి. విస్తీర్ణం దృష్ట్యా, ఉత్పత్తి దృష్ట్యా చెరుకు పంటలో అగ్రస్థానంలో ఉన్న దేశము భారతదేశము. ఈ చెరుకు మనకి ఎక్కువగా ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజియన్స్ లో ఎక్కువగా పండుతుంది. ఉష్ణ, ఉపఉష్ణ మండలాలు. చెరుకు పంటకు 21 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి. అలాగే 150 సెంటీమీటర్ల వర్షపాతము. అలాగే అధికంగా నీరు ఉండాలి. చెరుకు పంటకు బంకమట్టితో కూడిన లోమీ సాయిల్స్ ఎక్కువగా అనువైనవి. మనకి చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశాలు బ్రెజిల్, క్యూబా. క్యూబాని షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటాము. చెరుకును భారతదేశం కాకుండా ఇంకా ఏ ఏ దేశాలు ఎక్కువగా పండిస్తున్నాయి అంటే క్యూబా, బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియా. అలాగే మన దేశంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ చెరుకును పండిస్తుంది. చెరుకు నుంచి మనం పంచదారే కాకుండా బెల్లం కూడా తీయవచ్చు. అలాగే మొలాసిస్. ఈ మొలాసిస్ ని ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తాము.
చెరుకును క్రషింగ్ చేసిన అనంతరము మనకి మిగిలిన పదార్థాన్ని బగాసే అంటాము. ఈ బగాసేని ఇంధనము, విద్యుత్ ఉత్పత్తి, పశువుల దాణా, కాగితం తయారీలో ఉపయోగిస్తాం. తర్వాత కాటన్, పత్తి పంట. ఈ పత్తి పంట మనకి ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ వర్షపాతము ఉన్న ప్రాంతాలలో పండుతుంది. దీనికి మంచు లేకుండా 200 రోజుల కాలము అవసరము. మండలము ఉపఉష్ణ మండలాలు అంటే ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజియన్స్ లో ఎక్కువగా పండుతుంది. అలాగే బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్ అంటే నల్ల నేలలు, అలాగే ఒండ్రు మట్టి నేలల్లో ఎక్కువగా పండుతుంది. దీనికి సాధారణ వర్షపాతం ఉన్న వాతావరణం సరిపోతుంది. పత్తి పంటకు 200 డేస్ ఫ్రోస్ట్ ఫ్రీ డేస్ ఉండాలి. అంటే మంచు లేకుండా 200 రోజులు అవసరము పత్తి పంట పక్వానికి రావడానికి. మంచు గాని ఎక్కువగా ఉంటే, అలాగే వర్షపాతం ఎక్కువగా ఉంటే అది పత్తి పంటకు ప్రమాదము. ప్రపంచంలో మనకి పత్తి ఎక్కువగా పండించే ప్రాంతాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, రష్యా, వాయువ్య ఆసియా, అలాగే భారత్, పాకిస్తాన్. ఈ పత్తిని మనము వైట్ గోల్డ్ అని కూడా అంటాము. నెక్స్ట్ వాణిజ్య పంట జనుము. జనుము జనపనార. మనకి జనుము మొక్కల కాండం నుంచి నారను బయటికి తీస్తారు. దీనినే గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటారు. మనకి బంగ్లాదేశ్ ప్రపంచంలో జనుము ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఈ జనుము పంటకు అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతము, అలాగే తేమతో కూడిన వాతావరణం అవసరము. ఇది ఒండ్రుమట్టి నేలల్లో మనకి ఎక్కువగా పండుతుంది. బంగ్లాదేశ్ తర్వాత భారతదేశం జనుము ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. తరువాత తేయాకు పంట. ఈ తేయాకు పంట మనకి ఫస్ట్ చైనాలో ప్రారంభమైంది. మనకి బ్లాక్ టీ, గ్రీన్ టీ, అలాగే బ్రిక్ టీ, ఓలాంగ్ టీ ఇలా రకరకాల తేయాకులు అందుబాటులో ఉంటాయి. ప్రపంచంలో టీ వినియోగంలో బ్రిటన్ మొదటి స్థానంలో ఉంది. ఈ తేయాకు పంటకు ఉష్ణమండల పరిస్థితులు అనువుగా ఉంటాయి. అంటే ట్రాపికల్ కండిషన్స్. అలాగే వర్షపాతము 200 సెంటీమీటర్లు ఉండాలి. అత్యధిక ఉష్ణోగ్రత ఉండాలి. సారవంతమైన కొండ వాలు ప్రాంతాలలో ఈ తేయాకు ఎక్కువగా పండుతుంది. ఎందుకు అంటే ఈ తేయాకు పంటకు మొక్క కింద నీళ్ళు ఎక్కువ ఉండకూడదు. నీళ్లు అనేవి కిందకు వెళ్ళిపోవాలి. అందుకే కొండవాలు ప్రాంతంలోనే తేయాకు ఎక్కువగా పండుతుంది. మన దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ తేయాకు పంటలను ఎక్కువగా పండిస్తారు. కాల్షియం తక్కువగా ఉన్న నేలలలో ఈ తేయాకుని ఎక్కువగా పండిస్తారు. సూర్యరశ్మి నుంచి, గాలుల నుంచి ఎక్కువ రక్షణ పొందుతూ ఈ తేయాకు పంటను జాగ్రత్తగా పండించాలి. ఈ తేయాకు మొక్కలు చాలా సున్నితమైన ఆకులను కలిగి ఉంటాయి. వీటిని చాలా ప్రొటెక్ట్ చేస్తూ పండించాలి. అందుకే వీటిలో ఎక్కువగా మహిళలకే అవకాశాలు ఇస్తారు. సూర్యరశ్మి నుంచి, గాలుల నుంచి ఈ తేయాకు ఆకులను కాపాడుతూ ఈ పంటను జాగ్రత్తగా పండించాలి. మనకి గ్రీన్ టీని చైనాలో ఎక్కువగా పండిస్తారు. బ్లాక్ టీని భారత్, శ్రీలంక ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. మన దేశం తేయాకు ఉత్పత్తి ఎగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. తరువాత కాఫీ పంట. కాఫీ పంటకు వార్మ్ అండ్ వెట్ క్లైమేట్ ఉండాలి. అలాగే వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్స్ ఉండాలి. హై స్లోప్స్ ఉంటే వీటికి బాగా సూటబుల్ అవుతుంది. ఈ కాఫీ పంటకు సముద్ర మట్టం నుంచి 500 నుండి 1000 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాలు, అలాగే 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు అనువుగా ఉంటాయి. తేయాకులాగే ఈ కాఫీ పంటలు కూడా చాలా సున్నిత. ఇవి మంచుకి, అలాగే గాలులకు ఎక్కువగా తట్టుకోలేవు. అందుకని వీటిని రక్షించడానికి ఇంకొక చెట్ల నీడలో పెంచుతారు. ప్రపంచంలో చూసుకుంటే బ్రెజిల్ కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. అలాగే కొలంబియా, భారతదేశం, అరేబియా ఇవి కూడా కాఫీని ఎక్కువగా పండిస్తాయి. ఇప్పుడు వివిధ రకాల పంటలు, అలాగే భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలు వాటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయో తెలుసుకుందాం. రైస్ని వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్లలో ఎక్కువగా పండిస్తున్నారు. వీటిని కూడా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, అలాగే మధ్యప్రదేశ్లో పండిస్తున్నారు. కాటన్ గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో పండిస్తున్నారు. కాటన్ మనకి ఎక్కువగా బ్లాక్ సాయిల్లో ఎక్కువగా పండుతుంది. షుగర్ కేన్ చెరుకు పంట, ఇది ఖరీఫ్ పంట. దీనిని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో పండిస్తున్నారు. కూరగాయలు చూసుకుంటే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో ఎక్కువగా పండిస్తున్నారు.
ఇండియా మనకి అల్లము బెండకాయ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కాలీఫ్లవర్, వంకాయ, క్యాబేజ్ వీటి ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. టీ చూసుకుంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్లో టీ ఎక్కువగా పండుతుంది. కాఫీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కొండ ప్రాంతాలలో కాఫీ ఎక్కువగా పండుతుంది. పల్సెస్ పప్పు దినుసులు ఇవి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లలో ఎక్కువగా పండుతున్నాయి. రబ్బరు కేరళ, తమిళనాడు, నార్త్ ఈస్ట్ త్రిపుర, అలాగే కర్ణాటకలో ఎక్కువగా పండుతుంది. ఈ రబ్బరు మనకి అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఉన్న ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా పండుతుంది. ప్రపంచంలో చూసుకుంటే మలేషియా మనకి రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. ఇండియా జీడిపిలో మనకి 17% అగ్రికల్చర్ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ డేటా నేను రీసెంట్ న్యూస్ నుంచి తీసుకున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రాష్ట్రంలో మనకి వ్యవసాయ రంగం వాటా రాష్ట్ర జీవీఏలో 37.27%, ఇంచుమించు 38%కి దగ్గరగా ఉంది. అలాగే గ్రోత్ రేటు 15.86గా ఉంది. మన రాష్ట్రంలో వ్యవసాయ సాగు భూమి అనంతపూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో తక్కువగా ఉంది. దేశం మొత్తం భూకమత పరిమాణంలో చూసుకుంటే మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంది. మనకి నేలల యొక్క సారవంతము అలాగే వర్షపాతం బట్టి మన రాష్ట్రంలో వ్యవసాయ భూములను 6 మండలాలుగా విభజించారు. ఫస్ట్ కృష్ణా మండలం. ఇది కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు కలిపి ఈ మండలంలోకి వస్తాయి. ఈ ప్రాంతానికి మనము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రము లామ్లో ఏర్పాటు చేశాము. లామ్ ఇది కృష్ణా మండలంలో ఉంది. అలాగే గోదావరి మండలం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కలిపి గోదావరి మండలంలోకి వస్తాయి. తర్వాత ఉత్తర కోస్తా ప్రాంతము విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ ప్రాంతాలు ఉత్తర కోస్తా ప్రాంతం కిందకు వస్తాయి. ఇక్కడ మనకి అనకాపల్లిలో పరిశోధనా కేంద్రం ఉంది. కృష్ణా మండలంలో అయితే లామ్లో ఉంది, ఉత్తర కోస్తాలో అనకాపల్లిలో ఉంది. అలాగే దక్షిణ మండలంలో పరిశోధనా కేంద్రము తిరుపతిలో ఉంది. దక్షిణ మండలంలోకి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు దక్షిణ మండలంలోకి వస్తాయి. తర్వాత అల్ప వర్షపాత మండలము కర్నూలు, అనంతపురం జిల్లాలు అల్ప వర్షపాత మండలంలోకి వస్తాయి. ఇక్కడ నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. తర్వాత పశ్చిమ గిరిజన మండలాలు విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు మనకి ఈ మండలంలోకి వస్తాయి. ఇక్కడ చింతపల్లిలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మనము ఆహార పంటలు అవి ఏ జిల్లాలు ఎక్కువగా పండిస్తున్నాయి చూసుకుందాము. ఫస్ట్ వరి సారవంతమైన నేలలు అలాగే ఎక్కువ వాటర్ ఉండేవి కావాలి కాబట్టి మనకి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు వరి ఎక్కువగా పండిస్తున్నాయి. ఇక్కడ మనకి గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ భూములు వరి పంటకు అనువుగా ఉంటాయి. అలాగే గోధుమ పంట అనంతపురం, కర్నూలులో ఎక్కువగా ఉంది. చిరుధాన్యాలు ఇవి ఫస్ట్ మొక్కజొన్న, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొక్కజొన్న ఎక్కువగా పండుతుంది. జొన్న పంట కర్నూలు, ప్రకాశం. సజ్జలు ప్రకాశం, కడప. రాగులు మనకి విశాఖపట్నము, చిత్తూరు, అనంతపురం, కడపల్లో ఎక్కువగా పండుతుంది. నెక్స్ట్ పప్పు ధాన్యాలు పల్సెస్. ఇవి ఎక్కువగా ఎక్కడ పండుతున్నాయి అంటే కర్నూలు, ప్రకాశం, గుంటూరు ఇటువంటి ప్రాంతాల్లో మనకి పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తున్నారు. మన రాష్ట్రము పండ్ల ఉత్పత్తిలో పామాయిల్, బొప్పాయి, నిమ్మ ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే ఉన్ని ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. పట్టు పురుగు పెంపకంలో మనకి కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, చిత్తూరు ఎక్కువగా పట్టుని పండిస్తున్నాయి. ఈ డేటా మనకి రీసెంట్ సర్వే ఆధారంగా తీసుకున్నాను. అలాగే జాతీయ స్థాయిలో మైక్రో ఇరిగేషన్ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. మనకు ఇక్కడ పండ్లు ఎక్కువగా పండుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ని దక్షిణ భారతదేశ పండ్ల బుట్ట, ఫ్రూట్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు.
పండ్లతో పాటు పశు సంపద కూడా మన రాష్ట్ర జీవీఏకి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తుంది. మనము దేశంలోనే గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నాము. కోళ్ళు, గొర్రెలలో 2వ స్థానము, మాంసము ఉత్పత్తిలో 4వ స్థానము, పాల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ స్థానంలో ఉన్నామని క్వశ్చన్స్ వస్తాయి. పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా, 2వ స్థానం కృష్ణా. మాంసము ఉత్పత్తిలో మన కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. గుడ్లు ఉత్పత్తిలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో పశు సంవర్ధన పరిశోధనా కేంద్రము విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత మత్స్య సంపద. మనకి పశ్చిమ గోదావరి జిల్లా మత్స్య పరిశ్రమలో ప్రథమ స్థానంలో ఉంది. దేశంలోనే చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో ఆహార పంటల సాగు విస్తీర్ణం చూసుకుంటే వరి ఎక్కువగా పండిస్తున్నారు. వాణిజ్య పంటలలో అయితే వేరుశెనగ ఎక్కువగా సాగు విస్తీర్ణంలో ఉంది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ని ఆంధ్రప్రదేశ్ వరి గిన్నెగా పిలుస్తారు. మామిడి పండ్లు చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పండుతున్నాయి. ఇక్కడ తోటాపూరి అనే రకము ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు వివిధ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. పత్తి పరిశోధనా కేంద్రం నంద్యాలలోని ఉంది. చెరుకు పరిశోధనా కేంద్రం విశాఖపట్నంలోని అనకాపల్లిలో ఉంది. మిరప పరిశోధనా కేంద్రం గుంటూరు జిల్లా లాంలో ఉంది. కడప, ఎర్రగుంట్లలో మనకి ఉల్లిపాయల పరిశోధనా కేంద్రం ఉంది. కొబ్బరి పరిశోధనా కేంద్రం అంబాజీపేట, రాజోలులో ఉంది. మత్స్య సంబంధ సాంకేతిక శాఖ కాకినాడలో ఉంది. అలాగే రొయ్య బీజోత్పాదక క్షేత్రము మంగమారిపేట, విశాఖపట్నంలో ఉంది. మనకి విశాఖపట్నం జిల్లా సముద్ర చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. అలాగే విశాఖపట్నం తర్వాత నెల్లూరు 2వ స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థను ఏర్పరిచారు. సో ఇది ఫ్రెండ్స్, ముఖ్యమైన పంటలు అలాగే ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ వాటిని ఎక్కువ పండిస్తారు, ఇటువంటి విషయాలు ఈ క్లాస్లో తెలుసుకున్నాం కదా. వీటితో పాటు ఇంకా ఏమైనా మీకు తెలిసిన పాయింట్స్ నేను కవర్ చేయలేదు అంటే వాటిని కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా అన్ని అంశాలు ఒక దగ్గర ఉంటూ రివిజన్కి కూడా ఉపయోగపడేలాగా వీడియోస్ అన్నీ చేయాలనేదే నా ప్రయత్నం. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఇంతవరకు వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.